హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హృదయరవళి. మై హార్ట్ బీట్, నా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక రెసిపీ వీడియో చేస్తున్నాను. మా బుజ్జిగాడి కోసం టొమాటో రైస్ తయారు చేశాను ఆ రోజు. అది వెజిటబుల్ టొమాటో రైస్ లాగా. అది ఒకసారి మీతో కూడా షేర్ చేద్దామని ఈ వీడియో రికార్డ్ చేశాను అనమాట. యమ్మీ అండ్ టేస్టీగా ఉండే ఈ రెసిపీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. చూజీగా ఉండే మా అభి బాబుకే నచ్చిందంటే పిల్లలందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. పెద్దోళ్ళకి కూడా నచ్చుతుంది. పెద్దోళ్ళకి కానీ పిల్లలకి కానీ లంచ్ బాక్స్లో చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడైనా మనకి కూరకి సరిపడా కూరగాయలు లేకుండా అదొకటి ఇదొకటి మిగులుతుంది చూడండి, అప్పుడు ఇది చాలా పనికొస్తుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. రైస్ ఉడికించుకుని పెట్టుకోండి, లేదంటే రాత్రి మిగిలిన అన్నంతో ట్రై చేసినా కూడా చాలా బాగుంటుంది. ఉడికించుకుని పెట్టుకుని వేడన్నం అయితే కనుక ఇలాగ పక్కన కొంచెం విడివిడిగా చేసి పెట్టుకోండి, ముద్దుగా లేకుండా. అలా పలుకులుగా ఉంటే తర్వాత మనకి రైస్ కలిపేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం రెసిపీలో కావాల్సిన పదార్థాలు చూస్తే నేను 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత ఒక స్మాల్ మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక క్యారెట్ చిన్నది తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత టొమాటోస్ వచ్చేసి ఆ రోజు నాకు అభికి మాత్రమే కాబట్టి ఒక 2 మీడియం సైజ్ అనుకోండి. ఒకటి కొంచెం పెద్దగా ఉంది, ఒకటి కొంచెం చిన్నగా ఉంది. 2 టమాటాలు తీసుకున్నాను. మీరు చేసుకునే దాన్ని బట్టి టమాటోస్ క్వాంటిటీ పెంచుకోవడమే. తర్వాత అన్నీ ఇలా ఫైన్ చాప్ చేసేసుకోండి. ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా చాప్ చేసుకోండి. మిర్చి కూడా ఎక్కడ పిల్లలకి తగలకుండా ఫైన్ చాప్ చేసుకోండి. ఇంకా క్యారెట్ అయితే నేను గ్రేట్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత టొమాటోస్ వచ్చేసి కొంచెం మ్యాషీగా అయిపోతే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కాబట్టి ఇలా హ్యాండ్ మిక్సర్ తోటి చాలా ఫైన్ చాప్ చేసేసాను అనమాట. ఆల్మోస్ట్ మ్యాష్ అయిపోయినట్టు అయిపోతుంది. సో ఆ తర్వాత మనకి ఫ్రై చేసినప్పుడు ఎక్కువ టైం తీసుకోదు. అండ్ ఆ తర్వాత గార్నిషింగ్కి కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఆ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం కొత్తిమీర. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర స్టోర్ చేయడానికి అత్తయ్య నాకు ఇలాగ ఒక టిప్ చెప్పారు. టిప్స్ చివర్లో అక్కడ మట్టిగా ఉండే ఆ చివర్లంతా కోసేసి కాడలు ఇలా ఫ్రెష్గా ఉన్నంత వరకు ఉంచుకుని అది ఇలా క్లాత్ కవర్ వస్తుంది కదా మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, అందులో పెట్టి అది పాలిథిన్ కవర్లో పెట్టుకోండి. చాలా నాళ్ళు ఫ్రెష్గా ఉంటుంది. ముద్దగా అయిపోకుండా, అంటే తడిసిపోయి పాడైపోకుండా అది ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇది మనం కూరలో వేసుకునే కన్నా ముందు ఇలా వాటర్లో వేసి పెట్టుకుంటే, కడిగిన కొత్తిమీర అయినా సరే వాటర్లో వేసి పెట్టుకుంటే మట్టి ఏమైనా కొంచెం మిగిలినా కూడా కిందకి దిగిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నా దగ్గర ఫ్రోజన్ పీస్ ఉన్నాయి. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ రోజు నా దగ్గర కొన్ని ఉన్నాయి, సో అవి కూడా నేను యాడ్ చేస్తున్నాను. సో ఇంకా కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేసినాయి కాబట్టి తయారీ విధానంలోకి వెళ్తే కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసేయండి. ఉల్లిపాయ కొంచెం వేగడానికి ఒక చిటికెడు ఉప్పు వేయండి ఫస్టే. తర్వాత మూత పెట్టి సిమ్లో కాసేపు మగ్గనివ్వండి, ఒక 2-3 మినిట్స్. అలా కొంచెం మగ్గిపోయిన తర్వాత కలర్ మారిపోతుంది కదా. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేశాను నేను. అది ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ అది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక ఇలా టొమాటోస్ కూడా వేసేసి బాగా ఫ్రై చేశాను అనమాట. ఒక 4-5 మినిట్స్ వరకు ఫ్రై చేశాను. మీరు పచ్చి బఠానీ వాడేటట్టయితే టొమాటోతో పాటే పచ్చి బఠానీ వేసేసుకోండి. అలా కాస్త టమాటో మగ్గింది అనుకున్నాక సీజనింగ్కి ఉప్పు, కారం, పసుపు కూడా వేశాక నేను ఇప్పుడు ఈ స్టేజ్లో బఠానీ యాడ్ చేశాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఫ్రోజన్ పీస్ కాబట్టి ఎక్కువ టైం తీసుకోవు. అండ్ ఆ వెంటనే క్యారెట్ కూడా యాడ్ చేసేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇవన్నీ వేగటానికి ప్రతిదీ వేసినప్పుడు ఒక 2-3 మినిట్స్ అట్లా పడుతుందన్నమాట. ఎంత సాఫ్ట్గా వేగితే ఆయిల్ వదిలేసేంత వరకు వేగనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వండి. చక్కగా మగ్గిపోవాలన్నమాట. ఆ కూరగాయలన్నీ కూడా ఆల్మోస్ట్ మ్యాష్ అయిపోయినట్టు. మనకి ఏది కూడా పంటికి, పిల్లలకి అడ్డంగా నోటికి తగలకూడదు. సో ఇలా ఆయిల్ వదిలేస్తుంది అనుకున్నప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి అండ్ ఒక చిటికెడు గరం మసాలా కూడా వేసాను. ఎక్కువ ఓవర్ ఫ్లేవర్ఫుల్గా ఉండకూడదు. పిల్లలకి మైల్డ్ ఫ్లేవర్స్ ఉంటే చాలా ఇష్టపడతారు కదా. సో అలా వేసాను అనమాట. అది కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో రైస్ యాడ్ చేసేసాను. రైస్ ముందుగానే మనం పొడిగా చేసి పెట్టుకున్నట్టయితే ఇలా మనకి కలిపేటప్పుడు ఈజీగా ఉంటుంది. లేకపోతే ముద్దులుగా ఉండిపోతుంది. గరిటతో కలపడానికి చాలా కష్టం అవుతుంది. సో ఇలా బాగా కలిపేసుకుని అన్నం కాస్త పలుకుగా ఉండేలాగా వండుకుంటే కనుక హోటల్ స్టైల్ ఫ్రైడ్ రైస్ లాగా విడివిడిగా మెతుకు అతుక్కోకుండా వస్తుంది. అదే పిల్లల కోసం చేసేటట్టయితే మనం కొంచెం ఎక్కువ విజిల్స్ రానిచ్చి అన్నం మెత్తగా చేసుకుంటే వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుందన్నమాట. ఈ స్టేజ్లో ఒకసారి కలిపేసుకున్నాక కొంచెం టేస్ట్ అది చూసుకోండి. ఉప్పు అది సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఇంకా స్టవ్ ఆపేసుకుని దింపేసుకోవడమే. బట్ లాస్ట్లో దీని తర్వాత నేను
ఒక నిమ్మకాయ యాడ్ చేశాను. నాకు ఆ ట్యాంగీ ఫ్లేవర్ ఇష్టము. అభికి కూడా పులిహోర అంటే చాలా ఇష్టం. అదే కొంచెం ఆ ట్యాంగీనెస్ వాడికి కూడా ఇష్టం కదా అని అలాగా నేను ఈ నిమ్మకాయ యాడ్ చేశాను. మీకు ఇష్టమైతే కలుపుకోవచ్చు, లేదంటే ఈ పార్ట్ స్కిప్ చేయొచ్చు. అక్కడ వరకే మనం కొత్తిమీర వేసుకుని ఆపేసాను చూడండి, అప్పటి వరకే బాగుంటుంది. బట్ నిమ్మకాయ వేసుకోవాలంటే మాత్రం పొయ్యి ఆపేసిన తర్వాత నిమ్మకాయ వేసుకోండి, చాలా బాగుంటుంది. సో మనకి టేస్టీ ట్యాంగీ టొమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే నేను మా అభిబాబు కోసం రైస్ పెడుతున్నాను. ఫస్ట్ వాడికి తినిపించాకే నేను తింటాను. కాకపోతే వాడికి కొంచెం స్పైస్ ఎక్కువ అవుతుందేమో అని చెప్పి, అంటే కారం వేస్తుందేమో అని చెప్పి నెయ్యి వేస్తున్నాను. అయినా కూడా మామూలుగానే వాడికి ఏది అన్నం పెట్టినా వాడికి ఒక స్పూను 2 స్పూన్లు నెయ్యి వేస్తాను. సో అలా నెయ్యి కలిపేసి తీసుకెళ్తున్నాను. చూద్దాం అభి ఏమంటాడో, నచ్చుతుందో లేదో వాడి మాటలోనే విందాం. అబ్బు ఏం రైస్ చెప్పింది? టొమాటో రైస్ తిందామా? బాగుందా నాను? బాగుందా? అమ్మ చేసింది బాగా నచ్చిందా? టొమాటో రైస్ ఎలా ఉంది? సూపర్. సో అదండి, మరి మా అభిబాబుకి అయితే చక్కగా నచ్చేసింది. వాళ్ళకి నచ్చితే ఇంకా అంతకంటే కావాల్సిందేమో చెప్పండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ హృదయరవళి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. వీడియో బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.